మిస్టర్ ఉదయ్ కృష్ణారెడ్డి మనకి కానిస్టేబుల్ నుంచి యూపీఎస్సీ క్లియర్ చేసుకొని ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నారు. ఫెలో ఐపీఎస్ ట్రైన్ అయిన ఒక లేడీ కర్ణాటక నుంచి మ్యారీడ్ అంట 30 ఇయర్స్ ఒక కంప్లైంట్ పెట్టారు. 10 సెక్షన్స్ పెట్టారు టోటల్. 8 వచ్చి బిఎన్ఎస్ నుంచి, 2 వచ్చి ఐటీ యాక్ట్ నుంచి. ప్రైమరీ అలిగేషన్స్ ఏంటంటే జూన్ 26 నుంచి ఈవిని హెరాస్ చేస్తున్నాడంట. దానిలో స్పెసిఫిక్గా చెప్తుంది ఏంటంటే వాట్సాప్లో అబ్యూసివ్ మెసేజెస్ సెండ్ చేశాడు. ఫెలో ట్రైనింగ్ ఆఫీసర్స్ ముందు తెలుగులో తిట్టాడు ఇవిడిని. వేరే ట్రైనింగ్ ఆఫీసర్తో ఇవిడికి ఒక ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఒక రూమర్ లాగా పుట్టించి ఇచ్చేస్తున్నాడు. ఇవన్నీ కాకుండా ఇవి ఫోన్ లాక్కొని పాస్వర్డ్ ఓపెన్ చేయించి ఆ మెసేజెస్ అవి చూసాడంట. ఫర్దర్గా జూలై 9th ఫర్దర్గా ఎస్కలేట్ చేస్తూ ఈవెన్ ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఆవిడ మెడ మీద వెపన్ లాంటిది పెట్టి జుట్టు పట్టుకొని ప్రైవేట్ పార్ట్స్ అవి టచ్ చేశాడు. అండ్ 3 కాండమ్స్ ప్యాకెట్స్ ఇవి మొహం మీద ఇసిరాడంట. అండ్ లాస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే ఆవిడ ప్రైవేట్ వీడియోని రికార్డ్ చేసి వాళ్ళ హస్బెండ్ కూడా సెండ్ చేశారంట. సో ఎలిగేషన్స్ ఇవి. ఇతని వెర్షన్ ఏంటంటే ఇవన్నీ బేస్లెస్ అలిగేషన్స్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వాట్సాప్లో స్టేటస్ పెట్టారు. ఈ రోజు ఏదో చేసుకుంటే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. సో ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ అర్థం కావాల్సింది ఏంటంటే ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ లేకుండా ఒక ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ మీద ఇన్ని సెక్షన్స్ అయితే పెట్టరు, రైట్? బట్ కంప్లీట్ ట్రూత్ అదేనా అంటే ఆవిడ చెప్పిన ఎఫ్ఐఆర్ కాంటెంట్స్లో కొన్ని కొంచెం మనకి డౌట్గా ఉండొచ్చు. ఇది ఇలా జరిగింది, రూమ్లోకి వెళ్ళిన తర్వాత అది నేషనల్ అకాడమీలో ఎవరు ఉండరా ఇవన్నీ. సో అవి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో తేలాలి. బట్ వన్ థింగ్ ఫర్ షూర్, మనకి యూపీఎస్సీలో ఎథిక్స్ పేపర్ ఉంటుంది. ఇద్దరిలో ఒకరైతే ఫెయిల్ అయ్యారు ఖచ్చితంగా. ఫాలో మీ ఫర్ మోర్.